తన తల్లి బాధ్యతలు మర్చిపోలేదు. యేసు ఈ తల్లిని నాకు తమ ప్రేమించు శిష్యుడి దగ్గర నిలుచుండటం చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పాను. తల్లిని కూడా చెప్పి ఈయన నీ కుమారుడు అని కూడా చెప్పాడు అన్నమాట. అలాగే దేవుడు ఎంత బాగా ఉన్నాడో, ఎంత చూస్తున్నాడు, ఎంత మాట్లాడలేదు. మాట్లాడటానికి కూడా బూతులు కూడా తీర్చుకోలేదు. ఆయన కొరడాలతో 37 శాతం కొట్టుబడి ఉన్నాడు. ఆయన శరీరం మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది. అయ్యా కానీ తన తల్లిని మర్చిపోలేదు. అలాగే మనం కూడా మన తల్లిదండ్రులని మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకని దేవుడు ఈ వాక్యాన్ని శిలువ పైన మాట్లాడారు. మొదటిసారి అయినా కూడా ఆత్మీయంగా తను ప్రసంగించినది చాలా సంతోషం. అంటే ఇది దేవుడు మాట్లాడిన వాక్యము మన హృదయంలో ఎంతగా అది నాటుకున్నది అనేది దీని తెలుసుకుంటాం. ఏంటంటే ఆయన బాధ్యతను ఆయన చేశారు. ఆయన ఆఖరి నిమిషంలో కూడా అనేది సహోదరి మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా ఎంత ఆత్మీయంగా దేవుని పరిశుద్ధాత్మ నింపబడిన వాళ్ళు